అభయ ఘటనకు బాధ్యత వహిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న క్యాంపెయిన్లో ఇది 33వ రోజు. 33 రోజులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మమతా బెనర్జీ నుంచి కానీ, ద్రౌపది ముర్ము గారి నుంచి కానీ సమాధానం లేదు. మా గొంతుని పట్టించుకుంటున్న పరిస్థితి కూడా లేదు. వీరికి పదవులు, జీతాలు, కార్లు, కట్టెలు, కాలింగ్ బిల్లులు. బయటకు వస్తే పెద్ద పెద్ద మాటలు. మహిళలం రాష్ట్రపతి అయ్యాం, మహిళలం ముఖ్యమంత్రి అయ్యాం, ఈ జాతిలో, ఈ దేశంలో మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్టుగా. అప్పుడప్పుడు మళ్ళీ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. కన్నీళ్ళు అత్యాచారాలని, హత్యలు చూసి వస్తున్నాయా ఏంటి కన్నీళ్ళు? జనం బాధలను చూసి వస్తున్నాయా కన్నీళ్ళు మీకు? ఆ కన్నీళ్ళు నిజమైనవైతే రాజీనామా చేయాలి కదా. అత్యాచారాలని, హత్యల్ని మీరు ఆపలేకపోయినప్పుడు అభయ ఘటనకు బాధ్యత వహిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా తక్షణ రాజీనామా చేయాలి. ద్రౌపది ముర్ము, మమతా బెనర్జీల రాజీనామా తక్షణ అవసరం సమాజానికి, దేశానికి. అభయ దేశం ఒక అవసరం, అభయ కలకాలం వర్ధిల్లును కాక. కమ్యూనిస్ట్ ఇండియా ఒక అవసరం, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లును కాక.